తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తూర్పుగోదావరి ప్రాంతంలో లవ్ జిహాద్ కేసు నమోదు కావడం దురదృష్టకరమన్నారు. సాదికు ఘటనపై పోలీసులు, ఇంటెలిజెన్స్ అధికారులు లోతుగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. సౌజన్య భర్తకు ఇంజెక్షన్ చేసి సాదికు హత్య చేశాడని ఆరోపించిన సోము వీర్రాజు అతడికి అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని, ఢిల్లీలో కొంతమంది వ్యక్తులు షెల్టర్ ఇచ్చారని ఆరోపించారు. నూకరాజు కుటుంబంపై మతం మారాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఇది ఒక వ్యక్తి ఆలోచన కాదని, దీని వెనుక ముఠా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అమ్మాయిలను ట్రాప్ చేసేందుకు షాపింగ్ మాల్స్, జిమ్లు వేదికలుగా మారుతున్నాయని ఆరోపించారు. ఈ వ్యవహారంపై హోంమంత్రి, డీజీపీ స్పందించి వాస్తవాలను బయటకు తీసుకురావాలని కోరారు. యువతలో అవగాహన కల్పించే కార్యక్రమాలు కూడా నిర్వర్తించడం లేదు. మాదక ద్రవ్యాల మీద ఎలా అయితే పనిచేస్తున్నారో డిపార్ట్మెంట్ ఈవేళ దీని మీద కూడా ఆ విధంగా పనిచేయవలసినటువంటి బాధ్యత ఉంది. ఇప్పటివరకు హోమ్ మినిస్టర్ మాట్లాడలేదు, డీజీపీ మాట్లాడలేదు. ఇది అండర్లైన్ చేసుకోవాల్సిన విషయం. వీళ్ళిద్దరూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు దీని మీద. ఆలుమా ఉగ్రవాదులు కాకినాడలో దొరికారు. జైషే అహ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన వారు పెద్దాపురంలో దొరికారు. కానీ అప్రమత్తంగా ఉండవలసినటువంటి పోలీసులు నిమ్మక నీరెత్తినట్లున్నారు. ఇటువంటి ప్రాంతాల్లో లవ్ జిహాదీ బయటకు వచ్చింది. అంటే ఈ ఆలుమా తీవ్రవాదులు ఆల్రెడీ కొన్ని కోట్ల నగదు, బంగారం తీసుకుని మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం, ఇంటి మొత్తాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని భర్త అనారోగ్యాన్ని గమనించి అతనికి విషం ఇచ్చి చంపేసిన సాదిక్ ఖాన్ చివరి అంశంగా ఆమె పేరు మీద ఉన్న మొత్తం యావదాస్తిని తన పేరున రాసి నూకరాజు, అతని భార్య, మనవడు కార్తికేయ, సౌజన్య కుటుంబం మొత్తం ఇస్లాం మతం స్వీకరించాలని కండిషన్ పెట్టిన సాదిక్ ఖాన్ లేని పక్షంలో ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు బయటి ప్రపంచానికి చెప్పడమే కాకుండా తన భర్తను హతం చేసినట్లు కుమారుడు కూడా హతమారుస్తానని బెదిరించడం, కఠినంగా వ్యవహరించాడంటే ఇతని మీద నిఘా పెట్టాలి. ఇతని ఆలోచనల మీద చాలా మూలాలు ఉన్నాయి. నిన్నే బంగ్లాదేశ్లో మన ఇద్దరు హిందూ కుటుంబాలు చంపేశారు. బయటికి ఎక్కి వాళ్ళు మాదక ద్రవ్యాలు స్వీకరిస్తుంటే ఏంటని అడిగితే చంపేశారు హిందువుల్ని బంగ్లాదేశ్లో. కానీ భారతదేశంలో హిందువులకు రక్షణ లేకుండా పోయింది. బంగ్లాదేశ్లో ఎలాగా లేదు, పాకిస్తాన్లో ఎలాగా లేదు, భారతదేశంలో కూడా హిందువులకు రక్షణ లేకుండా పోవడం అంటే దీని అసలు గవర్నమెంట్ సీరియస్గా తీసుకోవాలి. మేము దీంట్లో ఉన్నప్పటికి కూడా ఇది మా పార్టీ ఈవేళ ఈ విషయాన్ని సీరియస్గా తీసుకుంది. ఈవేళ అన్ని ఎస్పీలకు కూడా కంప్లైంట్లు ఇవ్వడం, దీన్ని సీరియస్గా తీసుకుని ప్రభుత్వం ఇన్వెస్టిగేట్ చేయాలి అనేది మా యొక్క ఆలోచన. ప్రభుత్వం వెంటనే డీజీపీ, హోంమంత్రి దీని మీద వారి యొక్క అభిప్రాయాన్ని తెలియజేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది.